అవకాశం రాలేదు కాబట్టి పార్టీ మారుతున్నాం అనే రూట్లోకి వెళ్తే మాట్లాడితే పబ్లిక్ పెద్దగా పట్టించుకోరు. రెండవది ఏంటంటే అవతల పార్టీ దాన్ని యాక్సెప్ట్ చేయదు. నాకు అవకాశం రాలేదు కాబట్టి నీ దగ్గర అవకాశం వస్తుంది కాబట్టి చేరుతున్నానని చెప్తే. కాబట్టి ఈ గొడవ అంతా కూడా బేసిక్గా ఇప్పుడు కేసీనే నానే ఉన్నాడు. మొన్నటిదాకా అమరావతి గురించి పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చినాయని ఇప్పుడు రివర్సల్ ప్రాక్టికల్గా ఏంటంటే సిద్ధాంతాలు అనేటువంటిది ఒక పెద్ద రాద్ధాంతం. ప్రాంతీయ పార్టీలో సిద్ధాంతాలు ఏముండవు. ప్రాంతీయ పార్టీల్లో నాయకుడే ఓ సిద్ధాంతం. నాయకుడు ఏం చెప్తే అదే దైవత్వం. చంద్రబాబు నాయుడు రేపు పొద్దున అమరావతి వద్ద వైజాగ్ బెటర్ అన్నాడు అనుకోండి, రేపటి నుంచి అమరావతిలో ఏముందంట, గడ్డు ఉందంట, బుడ్డు ఉందంట నీళ్ళే రాస్తారు. ఇప్పుడు ఇదివరకు మోడీ వచ్చినప్పుడు అద్భుతం పవిత్ర కలశంతో నీళ్లు పట్టుకొచ్చాడు, విమానంలో ఆ కలశంతో నీళ్లు చల్లారు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఆ తర్వాతన తిరగబడగానే వ్యతిరేకం రాగానే మట్టి నీళ్లు మొహాన పోసిపోయాడని చెప్పారు. అక్కడే స్వయంగా చంద్రబాబు నాయుడు లాంటి మాట మారిస్తే ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు మార్చరు? ప్రాక్టికల్గా సహజం